అక్క, మేము ఈరోజు సండే స్కూల్లో చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఏంటి ఈ రోజు టాపిక్ సండే స్కూల్లో? ఈరోజు మా సండే స్కూల్లో దేవుడు ఈ సృష్టి అంతటినీ 7 రోజుల్లో ఎలా చేశాడు మా టీచర్ చాలా చక్కగా వివరించింది. వావ్, నాకు క్రియేషన్ స్టోరీ అంటే చాలా ఇష్టం. అయితే మీరిద్దరూ నాకు ఇప్పుడు ఆ స్టోరీ మొత్తం చెప్పాలి. ఓకేనా? సరే, చెప్పడం ఎందుకు? నువ్వే చూడు అక్క. ఒకప్పుడు విశ్వం అంతా ఖాళీ ప్రపంచంగా ఉండేది. చెట్లు, జంతువులు, మనుషులు ఏవీ లేని పెద్ద చీకటి ప్రదేశం. కాని ప్రేమ గల దేవుడు దానిని అద్భుతమైన ప్రపంచముగా సృష్టించాడు. మొదటి రోజు దేవుడు ఇలా అన్నాడు, వెలుగు కలుగునుగాక. దేవుడు వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. రెండవ రోజు దేవుడు పైన ఉన్న నీటి నుండి దిగువ జలాలను వేరు చేశాడు. మధ్యలో పెద్ద నీలి ఆకాశాన్ని సృష్టించాడు. మూడవ రోజు దేవుడు నీళ్లు ఒకచోట చేరి ఆరిపోయిన భూమి కనబడునుగాక అనిగా దానికి భూమి అని, నీళ్లకు సముద్రాలు అని పేరు పెట్టాడు. అప్పుడు దేవుడు రంగురంగుల పువ్వులు, పొడవైన చెట్లను మరియు రుచికరమైన పండ్లను నాటడం ద్వారా భూమిని అందంగా మార్చాడు. నాల్గవ రోజు దేవుడు ఇలా అనుకున్నాడు, ఆకాశం మెరుస్తూ ఉండాలి. కాబట్టి అతను పగటిని వెలిగించటానికి సూర్యుడిని సృష్టించాడు మరియు రాత్రి చంద్రుడు మరియు నక్షత్రాలు మెరుస్తూ ఉంటాడు. అవి సమయం మరియు ఋతువులను తెలుపుతాయి. ఐదవ రోజు దేవుడు సముద్రాలు మరియు ఆకాశాలను జీవంతో నింపాలని నిర్ణయించుకున్నాడు. ఆరవ రోజున దేవుడు చిన్నా పెద్ద అన్ని రకాల జంతువులను చేశాడు. దేవుడు తన స్వరూపమందు అదము హవాలను చేసి ఏదేను వనములో ఉంచాడు. దేవుడు సృష్టి అంతటినీ సృజించిన తర్వాత 7వ దినమున దేవుడు విశ్రమించెను. దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది, మీ ఇద్దరికీ చాలా బాగా క్రియేషన్ స్టోరీ అర్థమైందని. పిల్లలు, మీకు కూడా ఈ స్టోరీ చాలా నచ్చిందనుకుంటాను. మీరు కూడా నేర్చుకున్నారు కదా?